morning children, welcome to our Telugu class. All of you take your Telugu textbook and open page number 22. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఇల్లు ఆనందాల హరివిల్లు లెసన్ వరకు అయింది. నెక్స్ట్ చూడండి, హద్దులు ఇది ఉపవాచకానికి సంబంధించినటువంటి పాఠం. అయితే ఈ పాఠం ఏంటంటే సంభాషణ అన్నమాట. అంటే ఇక్కడ అల్లుడు పండగకి అత్తగారింటికి వస్తాడు. అక్కడ జరిగేటటువంటి హాస్య సన్నివేశాన్ని, అంటే హద్దులు దాటితే ఏ విషయంలో అయినా సరే ఎక్కువ హద్దులు దాటితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి హాస్యం ద్వారా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇది నేను చదువుతాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత మీరు కూడా లెసన్ అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చుని చదవండి. సరే, నెక్స్ట్ పాఠంలోకి వెళ్దాం. ఈ పాఠాన్ని నండూరు సుబ్బారావు గారు రచించడం జరిగింది. ఫస్ట్ చూడండి, మరిది గారు బావగారిని ఆట పట్టిస్తున్నారు. బావా పన్నీరు, బావని పట్టుకు తన్నేరు, వీధి తిప్పేరు, వీసెడు గంధం పూసేరు, బావా పన్నీరు అని ఇక్కడ బావగారిని ఏడిపిస్తున్నారు. అంటే ఒకప్పుడు బావగారి ఇంటికి వస్తే ఇలాంటి పాటలు పాడి బావగారిని ఏడిపిస్తూ ఉండేవారు సరదాగా. అప్పుడు మామగారు అంటున్నారు, ఒరే చిన్నాడా, ఏమిటా అల్లరి? అతను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒకటే వికవికలు, ఒకటే పకపకలు. నవ్వు నాలుగు విధాలా చేటు, అలా నవ్వకండి అంటే వినరే. అదేమిటో అల్లుడు గారి కూడా ఒక కొత్త లేదు, ఒక పాత లేదు, ఏమిటేమిటో మాట్లాడతారు. అప్పుడు అత్తగారు అంటున్నారు, ఎంత బావగారైనా కొంచెం హద్దుల్లో ఉండాలి నాయన. అలా అతను సందర్భం లేకుండా మాట్లాడుతూ ఉంటే ప్రతి వాళ్ళు అతనికి ఏమన్నా పిచ్చేమో అని అనుకుంటున్నారు. కొత్త అల్లుడు కదా, కొంచెం బెట్టుగా ముక్తసరిగా ఉండడం మంచిది కాదు. అప్పుడు మామ అంటున్నాడు, నేను నా పెళ్ళైన కొత్తలో ఇలాగే ఉండేవాడినా? అప్పుడు అత్త ఉంటుందన్నమాట, సరే మీ సంగతే చెప్పండి. పలహారం వద్దనేవారు, ఎవరితోనూ అసలు మాట్లాడేవారే కాదు. మిమ్మల్ని చూసి మా ఊళ్ళో వాళ్ళంతా మరీ ఏమిటి ఈయనగారు ముంగి మూసానమ్మల్లే ఉంటాడు, మరీ అంత ముళ్ళ ముప్పితనం పనికిరాదు, దానికి ఒక హద్దంటూ ఉండాలి అనేవారు. అప్పుడు మామగారు అంటున్నారు, అది సరే కానీ అల్లుడు గారు వచ్చారు కదా అని పలహారాలు అంత చేటు చేయడం మంచిది కాదు. దానికి కూడా ఒక హద్దంటూ పెడుతూ హద్దు మీరి అన్నీ చేసి పెడితే అతని ఆరోగ్యం పాడవుతుంది. పొద్దున్నే ఇడ్డెన్లో 10ంటికి బొబ్బట్లో గారెలతో భోజనం, మధ్యలో కారపూస, మధ్యాహ్నం మొక్కజొన్న పొత్తులు, రాత్రి తాలింపు శనగలు, ఏమిటా చిరుతిళ్ళు? అప్పుడు అల్లుడు గారు అంటున్నారు బాధపడుతూ, అంటే అత్తగారు ఇవన్నీ పెట్టేస్తున్నాడు. అల్లుడు గారికి బాధతో ఇలా అంటున్నాడు, అమ్మో బాబో కడుపు నొప్పి, మెలి తిప్పేస్తుంది, నాకొద్దు బాబో అంటే తిను అంటూ కంచంలో గుమ్మరించారు. వేళాకోళానికని మరదలు బావమరిది పట్టుపట్టి తినిపించారు. దేనికైనా హద్దుండాలి నాయనోయ్, బాబోయ్ కడుపు నొప్పి. అప్పుడు అత్త అంటుంది, ఏమిటి నాయనా బాధపడుతున్నావు? అల్లుడు గారు అంటున్నారు, బాధ ఏమిటి, యమబాధ. మీరు పెట్టిన గారెలు, బూరెలు, బొబ్బట్లు, మొక్కజొన్న పొత్తులు కడుపులో చేరి మీటింగ్ పెట్టుకుంటున్నాయి, ఎగిరెగిరి గంతులేస్తున్నాయి నాయనోయ్ బాధ. అప్పుడు మరిది అంటున్నాడు, బావా నీకు తంపట వేరుశనగలు తేగలు బాగా ఇష్టమటగా. అల్లుడు గారు అంటున్నారు అప్పుడు, ఇప్పుడు వద్దు బాబోయ్, తర్వాత చూద్దాం, ఇప్పుడైనా వేళాకోళాలు దేనికైనా హద్దు పద్దు ఉండాలి, అలా బలవంతాన్ని తినిపించి కదూ నన్ను ఈ స్థితికి తెచ్చారు, బాబోయ్ నొప్పి. అప్పుడు అత్త అంటుంది, కొంచెం అల్లం రసం నూరివ్వనా నాయన. మరిది అంటున్నాడు, అల్లం రసం పట్టే సందే ఉంటే బావగారు మరి రెండు బొబ్బట్లు లాగించేవారు, వారికి బొబ్బట్లు బాగా ఇష్టమట కూడాను. అప్పుడు అల్లుడు అంటున్నాడు, ఒరే బావా నాకు కోపం వచ్చిందంటే తెలుసా, మొన్న మా ఊళ్ళో ఒకడిని చితక్కొట్టి అమ్మో కడుపు నొప్పి అని మళ్ళీ బాధపడుతున్నాడు అనమాట. మరిది అంటున్నాడు, నీ కోపానికి కూడా కొంత హద్దంటూ ఉండాలి బావా, మరీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎప్పుడు పడితే అప్పుడు అంత కోపం పనికిరాదు. అప్పుడు అత్త అంటుంది, నీ ఉండరా, అతగాడు బాధతో మెలికలు తిరిగిపోతుంటే మధ్యలో నీ గొడవ పనికిరాదు. అప్పుడు మరిది అన్నాడు, ఎంత కొత్తలుడైతే మాత్రం పండక్కి వచ్చాడు కదా అని అదే పనిగా పెట్టడమా? మీరు కాస్త తగ్గించి పెట్టకూడదా? అతను కాస్త తగ్గించి తినకూడదా? అప్పుడు అల్లుడు అంటున్నాడు,
ఇదే ఆఖరి పండగ, ఇక జన్మలో ఈ ఊరు రాను బాబోయ్, నే చచ్చిపోతున్నా. అప్పుడు అత్త అంటుంది, ఇది ఎక్కడాగా ఇచ్చమండి, దిక్కుమాలిన దాన్ని నేనేనా, దీనికంతా కారణం మీ డాక్టర్ నన్న దీనికంతా కారణం ఏ డాక్టర్నన్నా తీసుకురండి, అలా నిలబడి చూస్తారే. అప్పుడు అల్లుడు అంటున్నాడు, ఒక పక్క ప్రాణం పోతుంటే తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంటారేం, ఆలోచనకు కూడా ఒక హద్దు ఉండాలి అని అల్లుడు అంటున్నాడు. అప్పుడు మామయ్య అంటున్నారు, సరే పదండి, అసలే పండక్కి అల్లుడిని తీసుకొచ్చినందుకే బోలెడు ఖర్చయింది, అంత చేటు ఖర్చు పనికిరాదే, మన హద్దులో మనం ఉంటే మంచిదే అంటే విన్నావా, ఇప్పుడు ఈ ఆసుపత్రి ఖర్చు కూడాను. అత్త, మీ పిసినిగొట్టుతనం బంగారంగాను, మరీ అంత లోభిత్వం పనికిరాదు, దానికి ఒక హద్దు ఉండాలి, అవసరం వచ్చినప్పుడు ఖర్చు చేయకపోతే ఎలా అని అత్తగారు అందనమాట. అప్పుడు అల్లుడు అంటున్నారు, అమ్మో నొప్పి, నే బతకను. మామయ్య, సరే పదండి, డాక్టర్ గారి దగ్గరికి పోదాం. అప్పుడు డాక్టర్ గారు అంటున్నారు, ఏమిటండి ఆ గావుగేకలు, హద్దు పొద్దు లేకుండా. అప్పుడు మామయ్య అంటున్నారు, ఇంకా అదేమిటండి, ఒక పక్క మా అల్లుడు కడుపు నొప్పితో మెలితిరిగిపోతుంటే మీరు అర్జెంటుగా పరీక్ష చేయాలి, మీ తతిమ్మ కేసులను కొంచెం హద్దుల్లో పెట్టి ఈ కేసు ముందు చూడాలి అని ఇక్కడ మామగారు డాక్టర్ గారితో చెప్తున్నారు అనమాట. అప్పుడు అల్లుడు అంటున్నాడు, నే బతకను బాబోయ్, కడుపు నొప్పి అని అల్లుడు చాలా బాధపడుతున్నాడు. అప్పుడు డాక్టర్ గారు అంటున్నారు, ఇలా వచ్చి ఈ బల్ల మీద పడుకో బాబు. అల్లుడు గారు అన్నారు, మీరంతా కలిసి నన్ను ఎత్తి బల్ల మీద పడుకోబెట్టండి, నేనుగా పడుకోలేను. అందరూ కలిసి ఏం చేస్తారంటే అల్లుడు గారిని బల్ల మీద పడుకోబెడతారనమాట. అప్పుడు మామయ్య గారు అంటున్నారు, హద్దు పద్దు లేకుండా లేడిపిల్ల ఎగిరి గంతులేసేవాడు, ఎంత అవస్థ వచ్చి పడింది తండ్రి నీకు. డాక్టర్ గారు మా వియ్యంకుడి గారికి కబురు ఏమైనా చేయమంటారా అని డాక్టర్ గారిని అడిగారనమాట. అప్పుడు డాక్టర్ అంటున్నారు, ఏమిటండి ఆ కంగారు, నన్ను పరీక్ష చేయనియండి, కంగారుకు కూడా ఒక హద్దు ఉండాలి అని డాక్టర్ అన్నాడు అనమాట. అప్పుడు అల్లుడు అంటున్నాడు, అన్నిటికీ హద్దులు ఉండాలి, నా కడుపు నొప్పికి హద్దు లేకుండా పెరిగిపోతుంది బాబోయ్ అని అల్లుడు గారు అంటున్నారు అనమాట. అప్పుడు డాక్టర్, వెంటనే అతనికి ఆపరేషన్ చేయాలి, కడుపులో ఏమిటేమిటో చాలా కనిపిస్తున్నాయని డాక్టర్ అన్నారు. అల్లుడు, అయ్యో బాబోయ్ ఆపరేషనే, అయితే నేను బతకను అని అల్లుడు మళ్ళీ మొదలుపెట్టాడు అనమాట కేకలేయడం. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మరేం పర్వాలేదు బాబు, నీకేం పర్వాలేదు అని డాక్టర్ ధైర్యం చెప్పాడు. అప్పుడు మరిది అంటున్నాడు, భయానికి కూడా కొంచెం హద్దు ఉండాలి బావగారు అని మరిది గారు అన్నారన్నమాట. అప్పుడు అల్లుడు గారు, నా భయానికేం కానీ నీ అల్లరికి కాస్త హద్దు పెట్టాలి అని అల్లుడు అన్నాడు అనమాట. అప్పుడు డాక్టర్ అంటున్నాడు, ఏమిటి ఆపరేషన్ చేయమంటారా, 1000 రూపాయలు అవుతుంది. ఏమిటి ఆపరేషన్ చేయమంటారా, 1000 రూపాయలు అవుతుంది అని డాక్టర్ గారు చెప్పారనమాట. అప్పుడు మామయ్య అంటున్నాడు, 1000 రూపాయలే, అదేమిటి డాక్టర్ గారు, మీ ఫీజుకు మరీ హద్దు లేకుండా ఉంది. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఏం చేస్తాం, అదంతే, 1000 రూపాయలు ఇచ్చి మనిషిని బతికించుకున్నా సరే, లేకపోతే భగవంతుని మీద భారం వదిలి తీసుకుపోయినా సరే అని డాక్టర్ చెప్పాడనమాట. అప్పుడు మామయ్య గారు అంటున్నారు, ఏమే భగవంతుని మీద భారం వదిలి తీసుకుపోదామా ఇంటికి అని అన్నారంటే కొంచెం మామయ్య గారు కొంచెం పిసినారనమాట, అందుకే అలా మాట్లాడుతున్నాడు అది. అప్పుడు అత్తయ్య అన్నాను, మీ వేదాంతం వేదాంతానికి కూడా ఒక హద్దు ఉండాలి, అవతల అతను కింద మీద పడుతూ కొట్టుమిట్టాడుతుంటే. ఓకే చిల్డ్రన్, టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నవ్ ఐ విల్ గివ్ హోంవర్క్. ఇప్పుడు వరకు నేను ఎక్కడి వరకు చదివానో అదంతా కూడా మళ్ళీ ఒకసారి మీరు అందరూ చదవాలి. నెక్స్ట్ మరో హోంవర్క్. నెక్స్ట్ ఇంకో హోంవర్క్ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 19. పేజ్ నెంబర్ 19లో స్వీయ రచన అంటే మీకు నోట్స్లో ఉంటుంది. నోట్స్లో ఈ 2 క్వశ్చన్స్, దేశానికి కుటుంబ వ్యవస్థ వెన్నుముక అనడానికి కారణాలు, అసలు కంటే వడ్డీయే ముద్దు, ఈ 2 క్వశ్చన్స్ రీడ్ చేసి చూడకుండా రాసి నా పర్సనల్ నెంబర్కి సెండ్ చేయండి. అతి కొద్ది మంది మాత్రమే నాకు సెండ్ చేస్తున్నారు, అది చూడకుండా రాస్తున్నారు అతి కొద్ది మంది మాత్రమే, కానీ మిగిలిన వాళ్ళు చేయట్లేదు మరి. సో అలా చేయొద్దు, ప్రతి ఒక్కరూ కూడా చదివి చూడకుండా రాసి నా పర్సనల్ నెంబర్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.